విధంగా వాయించారు, దానికంటే అద్భుతంగా వాయించడం అక్కడ గమనించాడు. దానికంటే అద్భుతంగా వాయించడం గమనించినప్పుడు ఇతను అడిగాడంట, ఎవరు? రాజకుమారుడు. అయ్యా మీరు ఇది ఎలా చేశారు అని అంటే ఆయన అన్నాడంట, ఇది తయారు చేసింది నేనే అని అన్నాడంట. దేవుడు నామానికి స్తోత్రం. అనగా పాడైన దానిని తిరిగి మలచడానికి, క్షీణించిపోయిన దాన్ని, కీడు కలిగిన దాన్ని తిరిగి మలచగలిగిన దేవుడు మన దేవుడు అనేది గ్రహించాలి. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాలా. భయపడ్డాడు మోషేని దేవుడు మలిచి ధైర్యంతోని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చారు. మోషే జంకాడు, అయ్యో నేనా లేదు నువ్వే కావాలి. దేవుడు ఆయన జంకే పరిస్థితుల నుంచి మలిచి ధైర్యంగా ఫరో ముందు నిలబడి బయటకు తీసుకొచ్చారు. తను భయపడింది, అయ్యో రాజు దగ్గరికి వెళ్తే ఆయన దండిస్తాడని. కానీ ఎస్తేర్ని దేవుడు ఏ విధంగా మలిచాడంటే భయమంతా తొలగిపోయేటట్టు దేవుడు మలిచాడు. పాపంలో జీవిస్తున్న స్త్రీ